ఈరోజు మనము ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో ఇచ్చే స్పైనల్ ఆర్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వల్ల బ్యాక్ ఏక్ వస్తుందా రాదా, ఈ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్. చాలామందికి ఉన్న అపోహ ఎపిడ్యూరల్ లేదా వెన్నుపూసకి ఇచ్చే స్పైనల్ ఇంజెక్షన్ సిజేరియన్ టైంలో మనం చేయించుకునే వెన్నుపూసకి ఇచ్చే ఇంజెక్షన్ వల్ల మనకి ఫ్యూచర్లో బ్యాక్ ఏక్స్ వస్తున్నాయి. చాలామంది కంప్లైంట్ చేస్తారు, నాకు సిజేరియన్ అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చినప్పటి నుంచే నాకు బ్యాక్ ఏక్ వస్తుంది అని చెప్పి చాలా కంప్లైంట్ చేస్తారు. బట్ ఇది చాలా తప్పండి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మామూలుగానే బాలింత తల్లి, లాక్టేటింగ్ మదర్ ఫీడింగ్ అప్పుడు అడిక్వేట్ కాల్షియం సప్లిమెంటేషన్, అడిక్వేట్ ఫుడ్ తీసుకోరు. బేబీ స్ట్రెస్ వల్ల, ప్లస్ పనుల వల్ల, స్లీప్లెస్నెస్ వల్ల, అడిక్వేట్ కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోనందువల్ల కూడా మన ఒంట్లో నొప్పులు అనేవి సహజంగానే కనపడతాయి. ఒట్టి ఆ స్పైనల్ ఇంజెక్షన్ లేదా ఎపిడ్యూరల్ ఆ స్పైనల్ నీడిల్ ట్రిక్ వల్ల మనకు వెన్నుపూసలో ఏదో జరిగి నొప్పి వస్తుందని చాలామంది అనుకుంటారు. ఈ కాల్షియం లో లెవెల్స్ ఉండడం వల్ల, తల్లికి అడిక్వేట్ నిద్ర లేకపోవడం వల్ల ఫుడ్ కూడా సరిగా తీసుకోరు. వాళ్ళ మీద వాళ్ళ కేర్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల ఒంట్లో నొప్పులు, వెన్నుపూస నొప్పి, బ్యాక్ ఏక్ అనేవి వస్తాయి. కానీ ఆ ఇంజెక్షన్ వల్ల మనకి జీవితకాలం వెన్నుపూస నొప్పి వస్తుంది అనేది కరెక్ట్ కాదు. లైక్ ఆ ఫీలింగ్ని మనం మైండ్లో పెట్టుకోకూడదు. చాలామంది ఇదే అనుకుంటారు. సో దీన్ని మనము ఎలా తప్పించుకోవాలి, ఈ నొప్పి రాకుండా ఎలా చేయాలనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ డెలివరీ తర్వాత ఫస్ట్ 3 months ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ డాక్టర్లు చెప్పిన విధంగా పాటించడము, ఫుడ్ డైట్, కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడం, పాలు తీసుకోవడము, పిల్లలకి పాలు ఇచ్చినంత కాలము మనం మధ్య మధ్యలో కాల్షియం సప్లిమెంటేషన్, వైటమిన్ డి సప్లిమెంటేషన్, ఈ ప్రోటీన్ పౌడర్ తాగడము, అలాంటి మన కేర్ మనం ఎక్కువ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఆ బ్యాక్ ఏక్ అనేది రాకుండా మనం మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. సో సిజేరియన్ టైంలో ఇచ్చే స్పైనల్ ఇంజెక్షన్స్ వల్ల మనకి ఎప్పుడు బ్యాక్ ఏక్ అనేది రాదు. ఓకే, థ్యాంక్ యూ.